ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ఏపీ బంద్కు అన్ని వర్గాల ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాట మార్చిన టీడీపీ బీజేపీ వైనంపై ప్రజా వ్యతిరేకత వెల్లువలా వచ్చింది. హోదా కాదు ప్యాకేజీ అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసిన కేంద్రం ఏపీ సర్కార్ తీరుపై ప్రజలంతా ఆగ్రహంతో రోడ్లెక్కి తమ నిరసన తెలియజేశారు. సత్తా చూపిద్దాం, హోదా సాధిద్దామంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు సర్వత్రా మద్దతు లభించింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదిస్తూ యావత్ రాష్ట్రమంతా హోరెత్తింది. ఏపీ అభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదా డిమాండ్కు సర్వత్రా ఆమోదం లభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బలిదానాలు వద్దు, పోరాటాలు ముద్దు అంటూ బంద్ను ప్రజలంతా విజయవంతం చేశారు. 15 నెలలుగా ఎదురు చూసిన మభ్యపెట్టే ప్రకటనలతో కాలం నెట్టుకొస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు జనం నిప్పులు చెరిగారు. కేసుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. సొంత లాభం కోసం 5 కోట్ల మంది భవితను పణంగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా ఇవ్వాల్సిన బీజేపీ, తీసుకురావాల్సిన టీడీపీ రెండూ చేతులెత్తేసినా ప్రతిపక్షంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అక్కడక్కడ చిన్న ఏదైనా సంఘటనలు జరిగితే ఆ సంఘటనలు కూడా ప్రభుత్వం దురుద్దేశంతో ఆపాదించాలని పోలీసులతో ఆ సంఘటనలు కూడా చిన్న సంఘటనలు కూడా చేసిన అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం తాలూకు శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చేయడం చాలా ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి ద్రోహి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. చట్టబద్ధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ బంద్ కార్యక్రమాన్ని విఘ్నం చేసేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి మా యొక్క కార్యకర్తలను ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో మా విద్యార్థి నాయకుడు కాంతారావు గొంతు నొక్కడం జరిగింది. లిటరల్గా గొంతు పిసకడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో. వైఎస్ఆర్సీపీ బంద్లో వామపక్షాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు పాల్గొని తమ మద్దతు తెలిపాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతబడటంతో పాటు వేలాది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లెక్కి తమ నిరసన తెలియజేశారు. విపక్షాల ఆందోళనలు చూసి భయపడిన అధికార పక్షం అనేక చోట్ల బంద్ను, ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో బలవంతంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టులు చేసి నిర్బంధించారు. అయినా ఏమాత్రం చెక్కుచెదరని ధైర్యంతో పార్టీ శ్రేణులు బంద్ను విజయవంతం చేశాయి. ప్రత్యేక హోదా ఆకాంక్షను దేశ రాజధానికి వినిపించేలా చేశాయి. ప్రజల కోసం, ప్రజల తరపున చేస్తున్న ఈ ఉద్యమం అంతం కాదు, ఆరంభం మాత్రమేనంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించి ఏపీ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.